ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో త్రిదోషాలు అనే టాపిక్‌తో మాట్లాడుకున్నామండి. సో, ఈరోజు మనం త్రిదోషాలలో మొదటిదైన వాతతత్వం గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందామండి. సో, మనతో ఈ విషయాలన్నీ చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ పతాంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వసపరి శివుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం లాస్ట్ ఎపిసోడ్‌లోనే మీరు చాలా చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు త్రిదోషాలు అంటే ఏంటి? అసలు ఎన్ని రకాల బాడీస్ ఉంటాయి? అనేది చాలా క్లియర్‌గా చెప్పేశారు. సో, ఈ ఎపిసోడ్‌లో మనం వాతతత్వం మీద చెప్పుకుందాం సార్. అసలు వాతతత్వం అసలు ఏ లక్షణాలను బట్టి వాళ్ళు వాతతత్వం అనేది మనం చెప్పొచ్చు? యెస్. వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటది? ఇవన్నీ ఈ ఎపిసోడ్‌లో యెస్. మనం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. సో, మరి వాతతత్వం అంటే ఏంటి సార్? వాత, పిత్త, కఫ త్రిదోషాస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి మొత్తం డిసీజ్ అన్ని రకాల వ్యాధులన్నీ కూడా ఈ మూడింటి పరిధిలోనికి వస్తాయి. అయితే వాత ప్రకృతికి చెందుతాయి, లేదా అయితే పిత్త ప్రకృతి లేదా కఫ ప్రకృతి. ఈ మూడు పరిధులను దాటి ఏ వ్యాధి ఉండదు. ఇప్పటివరకు గుర్తించినటువంటి వ్యాధులు రికగ్నైజ్డ్ డిసీజ్, అన్రికగ్నైజ్డ్ డిసీజ్. ఎందుకంటే రోజు రోజుకి శాస్త్రవేత్తలు కొత్త కొత్త వ్యాధులను కనుక్కుంటున్నారు. ఈ సంఖ్య కాన్స్టాంట్గా ఉండట్లేదు. ఇది మనకి ఆల్రెడీ డిసీజ్ ఉన్నాయి, కానీ శాస్త్రవేత్తలు గుర్తించినప్పుడు మరొక కొత్త మన రీసెంట్గా మనం 2-3 ఏళ్ళ కింద చూసాం కరోనా వైరస్, ఇంకా ఆ తర్వాత 2-3 రకాల వైరస్, ఇలాంటివన్నీ రోజు రోజు కొత్త కొత్త వ్యాధులు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు గుర్తించిన వ్యాధులు, ఇంకా ముందు గుర్తించినటువంటి వ్యాధులు, అవన్నీ కూడా ఈ త్రిదోషాల పరిధిలోనికి వస్తాయి. ఇందులో 70% వ్యాధులన్నీ కూడా వాత సంబంధ వ్యాధులే ఉంటాయి. వాతంలోనే ఎక్కువ ఉంటాయి. 70% వ్యాధులు వాత సంబంధ వ్యాధులు. 20% వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి పిత్త సంబంధ వ్యాధులు. 10% వ్యాధులు కఫ సంబంధ వ్యాధులు. మనం దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, 70:20:10 ఇలా చెప్పుకోవచ్చు. ఒక 10% వ్యాధులు వాతము మరియు పిత్తము రెండు మిక్స్డ్గా కలిసి ఉన్నటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. మరికొన్ని పిత్తము మరియు కఫము రెండు మిక్స్గా కలిసి ఉన్నటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. కొన్ని ఒక 5% వ్యాధులు వాతము మరియు కఫము ఈ రెండు మిక్స్డ్గా ఉన్నటువంటి వ్యాధులు కలిపి ఉంటాయి. అందుకని దీన్ని మనం ఓవరాల్గా 70:20:10 ఈ విధంగా చెప్పుకుంటే సరిపోతుంది. అయితే కొన్నింటిలో ఈ మిక్స్డ్గా ఉన్నటువంటి వ్యాధులలో ఒక తత్వం డామినేట్గా ఉంటుంది, ఇంకో తత్వం కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. అలాంటివి ఇవి కలిసి ఉన్నటువంటి ఈ మూడు దోషాలని, వాతము, పిత్తము, కఫం, త్రిదోషాలని మనం మన శరీరంలో బ్యాలెన్స్ చేయగలిగితే, వాటిని ఎంతైతే ఉండాలో ఆ స్థాయిలో మనం ఉంచగలిగితే మనం 100% ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇందులో ప్రధానంగా ఎక్కువ మంది 70% పీపుల్ని సఫర్ చేసేటటువంటిది, 70% వ్యాధులకు కారణమైనటువంటిది వాత ప్రకృతి. ఇందులో ప్రధానంగా ఆకాశము మరియు వాయువు మొదటిది, రెండవది, ఈ రెండు కలిసి ఏర్పడినటువంటి తత్వమే వాతతత్వం. ఇందులో ఆకాశం, వాయువు ఆకాశం ఏదైతే ఉందో ఇది సైలెంట్, ఇన్యాక్టివ్గా ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం. రెండవది ఏంది వాయువు, ఇది మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే అన్ని సమస్యలకి కారణమవుతుంది. మనకు వచ్చేటటువంటి వ్యాధులన్నిటి కూడా ఈ వాయువు ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రీమ్ కావడం వల్లనే వచ్చేటటువంటి వ్యాధులు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి వాయువుని, మనలో వాతం పెరిగినట్టుగా ఎలా గుర్తించాలి అనే విషయంలో మనకి 5 రకాల సంకేతాలు, అంటే 5 రకాల లక్షణాలని మనం, సిమ్టమ్స్, మన బాడీలో కలిగేటటువంటి చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే, మనం గుర్తించగలిగితే మనలో వాతం పెరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. అందులో మొదటిది వాయువుకు ఉన్నటువంటి వాయువుని అర్థం చేసుకోవాలి. ముందు గాలితత్వం, వాయువు మీన్స్ గాలితత్వం. ఈ గాలి యొక్క స్వభావాన్ని, దీని యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం వాయువుని అర్థం చేసుకుంటే అది మనలో కలిగించేటటువంటి వ్యాధులకు కూడా మనకి తెలిసిపోతుంది ఏ తత్వంలో మనకు సమస్య పెరిగిందనేది. వాయువుకి, గాలికి 5 లక్షణాలు మనం గుర్తించవచ్చు. ఒకటి చలనం, గతి. ఒక వాయువు, గాలి ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండదు, నిరంతరం కదులుతూ ఉంటుంది. అంటే కదలడమే వాయువు యొక్క సహజ లక్షణం అండి. అది మన లోపల కలిగేటటువంటి కదలికలన్నిటి కూడా వాయువే కారణం. మన లోపల కూడా వాయువు ఉంటుంది, అది ఉంటేనే మనం ప్రాణంతో జీవించి ఉండగలుగుతాం. గాలి ఉంటుంది. అయితే మనలో వచ్చేటటువంటి కదలికలు అన్నీ కూడా
మనలో ఉన్నటువంటి వాయువు యొక్క లక్షణం దాని ద్వారానే మనలో కదలికలు ఏర్పడతాయి. మనలో వాయువు ఆగిపోయింది అనుకోండి, మన యొక్క కదలికలన్నీ కూడా ఆగిపోతాయి. రెండవది, వాయువుకున్న రెండవ లక్షణం డ్రైనెస్. వాయువు దేన్నైనా డ్రైగా మారుస్తుంది, గరుకుగా మారుస్తుంది, అంటే పొడిబారేటట్టుగా చేస్తుంది. వాయువుకున్న సహజ లక్షణం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బట్టలు ఉన్నాయనుకోండి, ఉతికి మనం బయట ఆరేస్తే గాలి దాన్ని డ్రైగా చేస్తుంది. అలాగే మన బాడీని కూడా డ్రైగా చేస్తుంది. బాడీని కూడా డ్రైగా అంటే చేస్తుంది. డ్రై బాడీ ఉన్న వాళ్ళందరికీ వాతతత్వం ఉన్నట్టు. మూడవ లక్షణము చల్లదనం. వాయువు దేన్నైనా చల్లబరుస్తుంది. ఇప్పుడు వేడి వస్తువులు మనం గాలిలో పెడితే ఏమవుతుంది? చల్లగా అయిపోతుంది. అంటే వాయువుకున్న లక్షణం అది, దేన్నైనా చల్లబరుస్తుంది. నాలుగవది చొరబడడం, ఎంట్రీ. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరబడుతుంది, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది అనుకో, మనం సగం వాటర్ తాగాం అనుకోండి, ఆ బాటిల్లో సగం వాటర్ ఉంటుంది, మిగతా సగం ఏముంటుంది? వాయువు ఉంటుంది. అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరబడుతుంది, మన బాడీలో కూడా చొరబడుతుంది, దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎంట్రింగ్ నాలుగవ లక్షణం. ఐదవది పరివర్తన, నిరంతరం మారుతూ ఉంటుంది, చేంజెస్. ఈ 5 లక్షణాలను మనం సరిగ్గా మన దేహంలో కలిగేటటువంటి లక్షణాలని మనం గుర్తించగలిగితే మనలో వాతం పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 లక్షణాల్లో డ్రైనెస్ ఒక్కటే అర్థం చేసుకోవడానికి అందరికీ అర్థమయ్యేటట్టుగా సులభంగా ఉంది. మీకు డ్రైనెస్ ఈజీగా అర్థమైంది, మిగతా 4 అంశాలు అర్థం కాలేదు. అవి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది ఏది? వాయువు యొక్క లక్షణం చలనం, గతి. అంటే మనలో కదలికలు అన్నీ కూడా వాయువు ద్వారానే కలుగుతాయి. ఈ సహజమైనటువంటి కదలికలు ఎప్పుడైతే అసహజంగా మారుతాయో, అసహజమైనటువంటి, ఇది నార్మల్ కదలికలు, ఇది అసహజమైనటువంటి కదలిక. మన తల ఉందండి అంటే మన కదలికల్లో చేంజెస్, మన కదలికల్లో మార్పు, చేంజెస్ అంటే స్టిఫ్నెస్, బిగిసిపోయే గుణం ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనలో వాతం పెరిగినట్టుగా మనం గుర్తించాలి. మనలో వాతం పెరిగితేనే మనలో ఈ కదలికలన్నీ కూడా బిగుసుకుపోతాయి, చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మెడ ఎలా తిప్పితే అలా తిరగాలండి, పైకి కిందకి సైడ్లకి. కొంతమందికి ఏమవుతుంది, ఇంతకంటే ఎక్కువ తిప్పలేరు, ఇక వాళ్ళ లోపల వాతం పెరిగి ఉంటుంది, అలా తిప్పలేరు అన్నట్టు. కొంతమందికి అలా అసలు చేయి కూడా ఇంతవరకు ఎత్తగా, అంత పైకి మనలాగా ఫ్రీగా మూమెంట్ చేయలేరు. కొంతమంది కింద వరకు కూర్చోలేరు, జాయింట్స్ మోకాలన్నీ కూడా బిగుసుకుపోతాయి. కొంతమంది నడుము ముందుకు వంగలేరు, వెనక్కి వంగలేరు, నడుములన్నీ కూడా స్టిఫ్గా అవుతాయి. అంటే మెడ కదలికలు, చేతుల కదలికలు, మణికట్టు, ఫింగర్స్, ఇలా కొంతమంది మూమెంట్ చేయలేకపోతారు. కొంతమంది ఇంతవరకే వస్తాయి, బిగ్గరగా బిగించలేరు. ఇలా మణికట్టు కూడా ఫ్రీ మూమెంట్ ఉండదు. మోకాళ్ళు, యాంకిల్, మన యొక్క కదలికల్లో బిగుసుకుపోయే గుణం, ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా వాతం పెరిగితేనే వస్తుంది. ఈ కదలికల్ని మన సహజ కదలికల్లో మార్పులు ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనకు వాతం పెరిగినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. మన ప్రమేయం లేకుండా వచ్చే కదలికలు కూడా వాతం పెరిగినట్టుగా గుర్తించాలి. మామూలుగా ఇప్పుడు మనం ఇలా కదిలిస్తేనే కదలాలి, మనం ఇలా మన ప్రమేయం లేకుండానే కొంతమంది కదులుతూ ఉంటుంది. మనం తల ఇప్పుడు ఇట్లా తిప్పితేనే తిరగాలి. కొంతమందికి అలా వాళ్ళ ప్రమేయం లేకుండా నిరంతరం ఇలా కదులుతూ ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఆగిపోతుంది, వదిలితే కదులుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇలా పెన్తో రాస్తుంటే ఇలా వణుకుతూ ఉంటుంది. ఇదంతా కూడా వాతం కిందనే వస్తుందని. దీన్నే కంపవాతం అంటాం, పార్కిన్సన్. ఇది కూడా వాతం ఎక్స్ట్రీమ్ కావడం వల్లనే. అంటే కొంతమంది వాళ్ళకి తెలియకుండానే కొంతమంది బాడీ ఇట్లా ఊపుతా ఉంటారు, ఏదో ఒక పార్ట్ అన్కాన్షియస్ గా, అది వేరే అంటారా? అది మనం మామూలుగా మనం మాట్లాడుతూ ఇలా ఊపుతుంటాం, అది ఒక నేచర్ అన్నట్టు, అలవాటు అయిపోయి ఉంటుంది అంతే. అది వాడు ఆపితే ఆగుతుంది, ఆపమంటే ఆగుతుంది. కానీ ఇది ఉన్నాయి కదా మెడ కదలికలు, వాళ్ళు ఇలా ఆపమంటే ఆపలేరు, వాళ్ళు అది కదులుతూనే ఉంటుంది, ఇలా కదులుతూనే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చేతులు కూడా ఇలా వణుకుతూనే ఉంటాయి, ఇలా వణుకడము, వేళ్ళు వణుకడము, ఫింగర్స్ ఇలా పెన్నుతో సరిగా రాయలేకపోవడం, సిగ్నేచర్ కూడా సరిగా చేయలేకపోవడం. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నామండి, బ్యాంకులో ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది. చెక్ మీద సంతకం కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు ఇప్పుడు, వాతం పెరిగి చాలామంది లోపల. ఇదంతా కూడా వాతం కిందనే వస్తుంది. ఎలాగా? మన కదలికల్లో తేడా, అసహజమైనటువంటి కదలికలు, మన ప్రమేయం లేకుండా కదలికలు రాకూడదు, మన ప్రమేయంతో వచ్చేటటువంటి కదలికలు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనం ఎలా ఉంచితే అలా వంగాలి మన బాడీ. ఇది దేనివల్ల స్టిఫ్ అవుతుంది? వాతం పెరగడం వల్ల స్టిఫ్ అవుతుంది.
అలాగే వాతం ఎందుకు పెరుగుతుంది, మన లోపల ఈ స్టిఫ్నెస్ ఎందుకు వస్తుంది? 4 కారణాల వల్ల వస్తుందండి. ఈ 4 కూడా వాయువు ఎక్స్ట్రీమ్ కావడం వల్లనే. ఒకటి, ఎక్కువగా మనం వేగంగా జర్నీ చేసినా, అంటే ఎక్కువగా మనం వేగంగా విండో సీట్ దగ్గర కూర్చున్న బస్సులో లేదా ట్రైన్‌లో మనలో వాతం పెరుగుతుంది. అంటే వేగంగా మనకు గాలి తగిలితే, లేదా మనం ఫ్యాన్ కింద వేగంగా ఫాస్ట్‌గా ఫ్యాన్ పెట్టుకొని మనం ఫ్యాన్ కింద ఉన్నా కూడా వాతం పెరుగుతుంది. లేదా మనం వేగంగా జర్నీ చేసినా వాతం పెరుగుతుంది. రెండోది చల్లదనం. ఎక్కువగా చల్లదనంలో మనం ఉంటే, ఎక్కువ ఏసీలో లేదా ఎక్కువ చల్లదనం కూలింగ్ వాతావరణంలో ఉంటే కూడా మనలో వాతం పెరుగుతుంది. మూడవ కారణం అండి, మన ఇండైజెషన్. మనం తిన్నటువంటి ఆహారం ఇన్ టైంలో డైజెస్ట్ కాకపోతే మనలో వాతం పెరుగుతుంది అజీర్ణమైనప్పుడు. నాలుగోది మోషన్ ఫ్రీగా లేకుంటే, కాన్‌స్టిపేషన్‌తో ఉన్నప్పుడు మనలో కూడా వాతం పెరుగుతుంది. ఈ 4 కారణాల వల్ల వాతం పెరుగుతుంది. ఈ 4 ఈ సమస్యలు ఇప్పుడు చెప్పినటువంటి ఇవి లేకుండా చూసుకుంటే, ఈ 4 విషయంలో మనం జాగ్రత్త పడితే మనలో వాతం పెరగదు. ఇది కదలికలకు సంబంధించినటువంటి మొదటి అంశం. చాలా చక్కగా చెప్పారు సార్. కదలికలకు సంబంధించి ఎలా ఉంటది ఏంటి అనంటే, ఫస్ట్ మీరు చెప్పినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. అసలు కదలిక అంటే ఆల్ ద టైమ్ కదిలిస్తాం కదా! ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ అన్‌కాన్షియస్‌నెస్‌గా కూడా కొంచెం అలవాట్లుంటాయి కొంతమందికి. ఇప్పుడు మీరన్నారు పెన్ పట్టుకొని చాలా మందికి ఇట్లా ఇట్లా పెన్ తిప్పడం అలవాటు. అలా రొటేట్ అవుతా ఉంటది హ్యాండ్. కొంతమందికి ఇలా హ్యాండ్స్ గాని ఇట్లా ఏదో ఒకటి అనడం, చేయడం, ఇట్లా ఇప్పుడు కాళ్ళు నేను కూడా ఊపడం. అంటున్నాను ఇలా. ఇలా అది. కాలు ఇది ఊపడం. కాదు. ఇలా రకరకాలుంటాయి. సో చాలా మందికి డౌట్ రావచ్చు. ఇది కూడా ఇదేనా అనని. కాదు. కానీ అది వేరు, ఇది వేరు. అలాగే అదేంటి? ఎందువల్లొస్తుంది? అది పోవాలంటే మనం ఏం చేయాలి? అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్ సార్.